బందరాలో పని గురించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఫేస్ చేస్తే, ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ అక్కడ స్టేజ్ మీద 2 నిమిషాలు మాట్లాడుతుంది అక్క. ఫస్ట్ ఇప్పుడు మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందరికి రండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రండి. వచ్చి అమ్మ ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడచ్చు. ఇగో మనీవా మా ఎమ్మెల్యే గారికి నమస్కారం. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడతలేను, నేను లేబర్గానే మాట్లాడుతున్నా. ఉపాధి కూలీగా మేడం అడగండి. నేను ఇప్పటికీ 8 వారాల నుంచి చేస్తున్నాను మేడం. ఒక్కలు వచ్చిన గొప్పగా చెప్పుకుని కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి అప్పటి నుండి ఇప్పటిదాకా నేను వస్తాను. కానీ కాకపోతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి బంద్ చేయాలని అనుకుంటుంది. ఎందుకోసం అంటే మన చాలే బంద్ కావాలా అని చెప్పి ఫోటోలు పెట్టింది. 2 పొద్దున్న 6:30కి వస్తున్నాం మేడం. మేము ఇంతకుముందు 7 గంటలకు వచ్చి 10 గంటలకు పోతుంటాం. కానీ ఇప్పుడు 6:30కి వస్తున్నాం. 12:30 1 అవుతుంది. ఎందుకోసం అవుతుంది? పని బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఫోటోలు వస్తలేదు. సెకండ్ ఫోటో లేట్ అవుతుంది, ఫస్ట్ ఫోటో ఇవాళ వచ్చిందనుకో ఫోటో మళ్ళీ రేపు వస్తలేదు. కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఫోటోదే ప్రాబ్లం ఉంది తప్ప అన్ని బాగున్నాయి మేడం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సార్ వాళ్ళు బరంతీలకు సార్ ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం కదా సార్, అందులో బరంతీలకు వేసుకుంటుంది సార్. కావాల్సిన వాళ్ళు పొలాలల్లో ఇప్పుడు కోతలు అయిపోయినాయి కదా సార్, అందులో వేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి
ఆటో నేటి రోజున మన సీతక్క గారు మన గ్రామానికి వచ్చిన సందర్భంగా తెలియనిది ఏమన్నా అంటే దాంతో పాటు మన ఎమ్మెల్యే గారు భూపతి అనడం ప్రత్యేక కారణం ఏముందంటే 12వ తారీఖు 2వ నెల 2026 నాడు కేంద్ర మంత్రి రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఉపాధి హామీ స్టార్ట్ చేసింది 12వ తారీఖు 2వ నెల 2026. అయితే 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 21 సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఈ ఉపాధి హామీ మన పని కావడం కోసం. అయితే ఉద్దేశం ఏంటన్నా ముఖ్యంగా ఏంటంటే 20 సంవత్సరాలు కంటిన్యూ పూర్తి చేసుకొని 21 సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి మా కేంద్ర మంత్రి వచ్చిన అంటే వద్దద్దు ఎల్లయ్య, నేను అప్పుడు ఎంపీటీసీ రానా, అయితే దీనికి ఉపాధి హామీకి పెడదామని ఇక్కడ 10 లక్షలు అక్కడ 10 లక్షలు మా పెద్దలు డీసీ అన్న గారు లేదు కంటిన్యూ మన కేంద్ర మంత్రి వచ్చి జయరాం రమేష్ కాబట్టి ఇది ఉపాధి హామీకి పెడదామని పెట్టింది మేడం. 20 సంవత్సరాలు పూర్తయిపోయి 21 సంవత్సరం అడుగు పెడుతున్నాం మన కొత్తపేటలో. ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి, పెద్దగా మాట్లాడతారు. రోడ్డు డెవలప్మెంట్ విషయం ఏంటంటే మా విలేజ్లో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, నేను శ్రీధర్ గౌడ్ మేడం, సర్పంచ్. సో కొత్తగా గెలిచిన యువకుడిని. అండ్ నేను ఏస్ టెక్నాలజీస్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను మేడం. ఈవినింగ్ టైమ్స్లో వర్క్ చేస్తూ సర్పంచ్గా మన విలేజ్ని ఆల్మోస్ట్ డెవలప్ చేద్దామని నేను 15 మెంబర్స్ జాబ్స్ కూడా ఇప్పించాను మేడం. దాదాపు నిజామాబాద్లో 500 మందికి జాబ్స్ ఇప్పించాను. ఊరిని డెవలప్ చేద్దామన్న ఒక సదుద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది. మీ అందరికీ కనుసన్నల్లో పనిచేస్తాం మేడం తప్పకుండా. మాకు మేజర్ ఇష్యూ మాత్రం సారీ మేడం, ఎవ్రీ టైం రిపీట్ చేస్తున్నాను సార్ దగ్గర కూడా, పెద్దవాళ్ళందరి దగ్గర కూడా. 13 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు రోడ్డు లేదా అన్నట్టుగా తయారైంది మేడం. తప్పుగా అనుకోకండి, అంటే గత ప్రభుత్వం మిస్టేక్స్ అవి, మనది కాదు. సో 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నాం, ఎస్టిమేషన్స్ ఇచ్చినాం మేడం. ఒక 4 ఊర్లు ఫస్ట్ పెట్టినట్టయితే పాల్దాల్ ఇంగితాండ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్ మాది ఉండే మేడం. మీరు అప్పుడు శాంక్షన్ చేసినప్పుడు ఆ రెండింటి శాంక్షన్ అయినాయి, మా 2 ఆగిపోయినాయి మేడం. సో అవి 2 వచ్చినాయి మేడం. అయితే మాది కొంచెం మిస్ అయింది. దాదాపు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరు కూడా మా ఊర్లో ఉండట్లేరు మేడం. నిజామాబాద్లో పోయి రెంట్కు ఉండే పరిస్థితి ఉంది. అదొకటే మేడం. స్కూల్ పైన పైకప్పు లేదు మేడం, మొన్న ఫ్లడ్స్ వచ్చి ఎగిరిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ రోడ్డు గురించి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మేడం, లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డప్పుడు ఫ్లడ్స్ వచ్చి నేను ఫోటోలు పెట్టాను మేడం. అందులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి దుస్థితి ఉందో మా ఊర్లో చూపించాను. స్కూల్ కూడా ఎగిరిపోయింది. సో అయితే అక్కడ ఒక కాల్వ చేసుకోవాలి. ఆ కాల్వ ద్వారా ఈ రోడ్డు అయిన తర్వాత కాల్వ ద్వారా వాటర్ పైకి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఇష్యూ కాకుండా ఉంటుంది మేడం. సో ఇంకోటి మేడం, మా గ్రామాన్ని పక్క గ్రామాలని 4 గ్రామాలను కూడా పీడిస్తున్న ఒక చిన్న సమస్య ఉంది. 180, 179, 181 సర్వే నెంబర్ మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిస్ప్యూట్ ల్యాండ్ కింద అవి మెన్షన్ చేసి ఉన్నాయి మేడం. దయచేసి ఆ ఒక్కటి కనుక సార్ట్అవుట్ అయితే మేమందరం కూడా ఫుల్ హ్యాపీ మేడం. దయచేసి ఆ 180 సర్వే నెంబర్ గురించి ఏదైనా సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది దాదాపు మీ రాక కోసం నేను సార్కి అడిగాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడిగాను మేడం. నేను సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి కూడా అక్కగారి అవైలబిలిటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను మేడం. మీ వరకు కూడా మా ఫ్రెండ్స్ త్రూలో వచ్చాను మేడం, మీ అవైలబిలిటీ గ్రామానికి ఇస్తారని. ఆ లక్కీగా అదేదో అంటారు చూడండి, మనం గట్టిగా అనుకుంటే చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మనకు సపోర్ట్ చేస్తుందని. మీరు ఈరోజు రావడం, ఇంత పెద్దది ఆర్గనైజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. మాకు ఒక్కటే, మా అందరి గ్రామాల అందరి తరఫున కూడా మాకేం సమస్యలు లేవు. ఆల్మోస్ట్ మీరు కూడా కనుక్కున్నారు కదా మేడం. సో ఒకటి రోడ్ అయితే తప్పకుండా. మళ్ళీ జీపీకి సంబంధించింది కూడా మేడం, దాదాపు 4 లక్షల ఫండ్స్ నేను డొనేషన్స్ కింద తీసుకొని వచ్చి కూడా చాలా డొనేషన్స్ ఇప్పించాను మేడం. సో వాటర్ ఫిల్టర్స్ కానీ, అసలు అంగన్వాడీస్కి చైర్స్ టేబుల్స్ కూడా లేవు. చైర్స్ టేబుల్స్ ఫర్నిచర్ అన్నీ కూడా ఓన్ డబ్బులతోనే పెట్టుకొని దాదాపు 4 లక్షల డబ్బులు పెట్టుకొని మిగతా వాళ్ళ ఫౌండేషన్ సహకారంతో కూడా చేసినాం మేడం. సో ఈ ఒక రోడ్ కొన్ని విషయాలు అయిపోతే సరిపోతుంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. రూరల్ మండల్ కొత్తపేట గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ కూలీలతోని మరి వాళ్ళతోని వర్కర్స్తో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గ్రామ సమస్యలు తెలుసుకుందామని చెప్పి పెద్దలు మరి సమయం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీ ఆఫీస్ భూమి పూజ ఉండే, అయినా కానీ ప్రొద్దునప్పుడు ఇంత దాకా పోయేద్దామని చెప్పి మరి రిక్వెస్ట్ చేసినప్పుడు మన అక్క సీతక్క గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మన గ్రామానికి రావడం జరిగింది. ఇది చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా
మరి అక్కతో పాటు వచ్చినటువంటి పెద్దలు అన్వేష్ రెడ్డి గారు, తాయర్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మరి శేఖర్ గౌడ్ గారు, బాగారెడ్డి గారు, యాదగిరి గారు, మన పెద్దలందరూ, మరి గ్రామ సర్పంచ్ యువకుడు శ్రీధర్ గారు, అదేవిధంగా యాదయ్య గారు, మరి ఇక్కడ ఉన్న సరౌండింగ్ సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు. మల్కాపూర్ సర్పంచ్ వచ్చారు, లింగతాండ్ సర్పంచ్, వీళ్ళందరూ వచ్చి వారికి ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు మరి వర్కర్స్కు, తర్వాత మన గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. నిజంగా ఇది చాలా సంతోషకరమైన రోజు. మన గ్రామానికి మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ చరిత్ర చెప్తా ఉన్నారు. అప్పుడు 20 సంవత్సరాల కింద మరి సెంట్రల్ మినిస్టర్ జయరాం రమేష్ గారు కూడా వచ్చి ఇక్కడ మన ఉపాధి హామీ కూలీ పనులను స్టార్ట్ చేసినట్టు మరి ఇక్కడ ఇవాళ కూడా మరి అక్కగారు మన దగ్గర రావడము ఇక్కడ, ఎందుకంటే వర్కర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు ఎక్కువ మంది ఉన్న దగ్గర తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి మీరు అందరు కూడా చెప్పారు ఇక్కడ గ్రౌండ్ బాగా గట్టిగా ఉంది, మనము 4-5 గంటలు పని చేసినా కానీ అనుకున్నంత స్థాయిలో వర్క్ చేయలేకపోతున్నాము. మరి అది కూడా మళ్ళీ ఫోటో ప్రాబ్లం ఉంది అని చెప్పాము. అవన్నీ కూడా అక్క నోటీస్ తీసుకుంది. తప్పకుండా ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనము అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ఫోటో పెట్టిందంతా కూడా వాళ్ళే. అయితే మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ అసలు ఉపాధి హామీ కూలీ ఏంటంటే ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడు పేదవారికి వ్యవసాయం లేని టైంలో కూడా కూలీ కల్పించాలా, 100 రోజుల పనిని పెట్టి మరి వాళ్ళందరూ ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకి పనులు ఇవ్వాలి, వాళ్ళు 3 పూటల కడుపుండి అన్నం తినాలా అని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ అది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఇలా బీజేపీ వాళ్ళు దీన్ని మార్చేసి మరి ఇంకా ఏజీ రామ్జీ అని పెట్టి ఇంకా ఏదో దాన్ని చేయాలని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేసి ఇంతకుముందు మొత్తం 100% మరి లేబర్ వర్క్ అంతా కూడా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిందే. సో దీన్ని మెల్లమెల్లగా ఫండ్స్ తగ్గించి నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే అదేమున్నా అది మనము పార్లమెంట్లో కొట్లాడదాం, కానీ ఇవాళ మీ సమస్యలన్నీ కూడా విన్నాము ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మన గ్రామానికి సంబంధించినంత మట్టుకు మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలలో గతంలో జరగలేదని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ మెయిన్లీ అప్రోచ్ రోడ్ నచ్చేటప్పుడు అక్కకు చూపించిన 1 కిలోమీటర్ ఉంటుంది అక్క. ఇది చాలా 15 ఏళ్ళ నుండి చాలా రోడ్లు ఇదని కాదు మనది చాలా 15 years 20 years బ్యాకే రోడ్లు అయినాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యన 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక రోడ్డు కూడా చేయలే వాళ్ళు. సో ఇవాళ మీ రోడ్డు కూడా ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది. 50 లక్షలే ఉంది ఇది. సో 50 లక్షల రూపాయలు రేపే ఇచ్చేస్తా అని చెప్తుంది అక్కకు. ఒకసారి సపోర్ట్ కొట్టి అదేవిధంగా మరి ఇక్కడ కల్వర్ట్స్ అంటా ఉన్నారు. ఇప్పుడు దేవుళ్ళు మనకు ఎంట్రన్స్లో రేణుకైలమ్మ దేవస్థానం ఉంది, తర్వాత అదేవిధంగా మనకు పెద్దమ్మ గుడి ఉంది. పెద్దమ్మ గుడికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రేణుకైలమ్మ గుడి కూడా ఇప్పుడు మేము వాళ్ళు బ్రిడ్జ్ అడిగారు. ఇక్కడ మనకు మధ్యాహ్నం ముందర కెనాల్ ఉంది కదా, కెనాల్ దాటిపోవడానికి దానికి బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ మనం నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను ఇస్తున్నా, అది చెప్పినాను ఆల్రెడీ. అయితే అంటే మనం వచ్చినా కూడా చాలా చేసాము. ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినాము, సబ్ సెంటర్ ఇచ్చినాము, మరి ఇంకా చాలా వరకు దగ్గర 50 నుండి 60 లక్షల వరకు మనము ఇచ్చినాము. అది కాకుండా ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది అక్క. మాకు ఒకటి మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఉంది నిజాం సాగర్ది. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది ఊరుకు దగ్గర. ఇప్పుడు పొలాలనేమో అటు సైడ్ ఉంటాయి. వాళ్ళు పొలాలకు పోవాలంటే అక్కడ రోడ్కి వెళ్ళిపోయి దాటి ఒక 2-3 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. 4 కిలోమీటర్లు అవుతుంది. అయితే వాళ్ళు అంటే ఇంకా దూరం ఉన్న పొలాలు, కానీ ఇక్కడ మనకు అయితే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ నామ్స్ ప్రకారం అది పెద్ద కెనాల్, అది డిస్ట్రిబ్యూషన్. అయితే 2 kilometers వరకు వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి ఇవ్వరు. అసలు అయితే వాళ్ళే కట్టాలి బ్రిడ్జు, కానీ అంత దగ్గరలో మాకు పర్మిషన్స్ రావు, మాకు నామ్స్ లేవు అని చెప్తా ఉన్నారు. అయితే మనం పంచాయతీ డిపార్ట్మెంట్ ఉన్న మన కొంచెం బ్రిడ్జ్ అట్లీస్ట్ లారీలు పోకున్నా కానీ మనకు లైట్ వెహికల్స్ పోవడానికి పొలాలకు పోవడానికి ఈజీగా ఉండేటట్టు మనం అదొకటి ఇంపార్టెంట్. అది పన్నెండో తమ్ముడు నాకు బ్రిడ్జ్ అంటున్నాడు. అది నిజంగానే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఖాళీ లేకుండా నేను శాంక్షన్ చేపించి ఉంటాను. సో ఇప్పుడు మంత్రి గారు మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఇది చూద్దాం. అదేవిధంగా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు ఇందిరా ఇండ్లు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇలా సాయిగౌడ్ కూడా ఒక గృహప్రవేశం చేసుకుంటానని చెప్పాడు. మన అదృష్టం ఏంటంటే మరి అక్కగారే మన ఊళ్ళో ఉన్నారు కాబట్టి పోయేటప్పుడు ఆయన ఇంటికి కూడా పోయి ఒక అడుగు పెట్టేసి వచ్చేద్దాం. సో అదేవిధంగా 180 సర్వే నంబర్ దగ్గర అది 400 ఎకరాలు ఉన్నది. ఫారెస్ట్ తర్వాత రెవెన్యూ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి చాలా గ్రామాలలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద పెట్టి పాత పాస్బుక్లు ఉన్నా కానీ ఇప్పుడు ఇస్తలేరు, వాళ్ళు దున్నుకొని ఇస్తలేరు. ఇట్లా మా కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే ఫారెస్ట్ ప్రాంతం అంత ట్రైబల్ ఏరియా ఉంది కాబట్టి చాలా గ్రామాలలో ఉంది. మన రెవెన్యూ మంత్రి గారు కూడా మన రివ్యూ చేశారు ఒక 3 days బ్యాక్, అక్కడ కూడా ఉండే ఆ రోజు.
సో ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే దానికి అన్నిటి కూడా ఒక నోట్ ఇవ్వమని చెప్పారు. ఇది కూడా మనకు పెండింగ్లో ఉంది. ఒక కమెంట్ సర్వే కొరకు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ కమెంట్ సర్వేకు మనం ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాము. సో అది డిఎఫ్ఓ దగ్గర పెండింగ్ ఉంది. దీనికి తప్పకుండా అది కూడా ఒక సర్వే చేసిన తర్వాత మరి భూభారతిలో దాంట్లో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాం. తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరిద్దాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే మరి పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మహిళల పక్షపాత పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే యువకుల పార్టీ. సో ఏ స్కీమ్ పెట్టినా, వీళ్ళు ఇందిరా మిన్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, మరి ఇంకా ఉపాధి హామీ కూలీ స్టార్ట్ చేసినా, వర్క్ స్టార్ట్ చేసినా, మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా అందరూ కూడా ఇప్పుడు ఇలా 0 వడ్డీ రుణాలు ఇచ్చినా, మరి రైతులకు రుణమాఫీ చేసినా, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ దానే జరిగింది. మరి ఇవాళ మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అక్కగారి నాయకత్వంలో మన పంచాయతీ డిపార్ట్మెంటే కాదు మొత్తం తెలంగాణ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అన్ని రంగాలలో. మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి అనుగుణంగా మీరు సహకరించి ప్రభుత్వాన్ని ఇదే ప్రేమతో, ఇదే ఆశీర్వాదంతో చూడాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా నేను మళ్ళీ వస్తాను. వచ్చి ఇంకా ఇప్పుడు ఈ రోడ్డు కూడా మనం ఫౌండేషన్ పెట్టుకుందాం త్వరలోనే. మన అక్క రేపే ఇచ్చేస్తానంటుంది. మన ప్రొసీడింగ్ రాగానే మనము రోడ్ ఇనాగ్రేషన్ నేను మళ్ళీ వస్తాను. అప్పుడు ఇంకా స్థిరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోండి, ఇప్పుడు మనకు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసు భూమి పూజ ఉంది. అక్కడ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళాల్సి ఉంటుంది. దయచేసి గమనించి కొంచెం సర్పంచ్ శ్రీధర్ గారికి, గౌరవనీయులు మన ఎమ్మెల్యే మీ అభిమాన నాయకుడు భూపత్ రెడ్డి గారికి, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారికి, తయార్ గారికి, మన ఎల్లన్న గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అధికారులకు, డిపిఓ, డిఆర్డిఓ, మరి ఆర్డిఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులకు, రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఉపాధి కూలీ అనేది ఒక గొప్ప చట్టం. అది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియమ్మ నాయకత్వంలో మన వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం. పనులు దొరకక వలసపోయి హైదరాబాదో, దుబాయో అటు ఇటు పోతా ఉన్నారు. సొంత ఊర్లోనే ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళ ఊరికి ఉపయోగపడే పని కోసమని 266 రకాల పనులతోటి ఉపాధి హామీ చట్టం. మన దేశం స్వతంత్రం కోసం పోరాడి మరణించినటువంటి మహాత్మా గాంధీ పేరు మీద తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మీరు పొద్దున్న 2 గంటలు 4 గంటలో మీకు తక్కువ కష్టమున్న పని చేసుకునేది. కానీ రాను రాను ఈ 10-12 సంవత్సరాల నుంచి కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఈసడింపు ఉన్నది దీని మీద. ఎందుకు ఉపాధి హామీ చట్టం, ఎందుకు ఫ్రీగా బియ్యం ఇవ్వాలి, ఎందుకు ఇది ఇవ్వాలని. ఇప్పటివరకు చూడండి, మీ పెన్షన్లు కూడా కేంద్రం ఇచ్చేది 200, ఇక్కడ పెంచుకున్నదే 2000. పింఛన్లు కానీ లేకుంటే అంగన్వాడీలకు ఇచ్చేది కేంద్రం 4000, ఇక్కడ మనం ఇచ్చుకునేది 13,700. అంటే వాళ్ళు అక్కడ నుంచి పెంచుతలేరు. ఇది కూడా తీసేయాలనే ఆలోచన. అందుకని ఇప్పుడు ఆల్రెడీ గాంధీ గారి పేరు తీసేసిర్రు. ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఈ సర్వర్కి పోయిన సంవత్సరం ఉండేనా ఇట్లా ఫోటో తీసుడు ఇట్లా ఉండేనా ఇంతకుముందు? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టారు ఫోటోలు తీసుడు. తర్వాత ఇంకా ఇది ఆ సర్వర్ డౌన్లోడ్ కాకపోవడం, రకరకాల ఇబ్బందులు. అయినా కూడా మొన్న కేంద్ర మంత్రితోటి మాట్లాడడం జరిగింది, ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఈ డబ్బులు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందంటే మళ్ళీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన పారలే, గతంలో మన ప్రభుత్వం కేంద్రంలో ఢిల్లీలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన గడ్డపారలు, పారలు. ఇప్పటికీ మేము 2-3 సార్లు కేంద్రానికి లెటర్ కూడా పెట్టినాం, గడ్డపారలు కూడా కావాలని. వాళ్ళు ఇవ్వలేదు. అయినా కూడా ఉన్నంతలో మన ప్రభుత్వం కూడా మన కూలీలను మంచిగా చూసుకోవాలని మేము కూడా ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశించి పనికాడ మెడికల్ కిట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టెంట్ కానీ, గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పుడు నీళ్ళ చలివేంద్రాలు పెట్టించినాం. ఇక్కడ పెట్టిరా
చలివేంద్ర, ఎందుకంటే చుట్టుపక్కల తండలు ఉండొచ్చు, పల్లెలు ఉండొచ్చు, ఏదైనా పని మీద గ్రామ పంచాయతీకి వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఎండకు ఇబ్బంది అవుతుందని నీళ్లు పెట్టియడం జరిగింది. మెయిన్ రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ, ఈ ఉపాధి హామీకి కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి కానీ, మహిళా సంఘాల గ్రూపులకు కానీ, మీరు అడిగిన రోడ్డుకు కానీ నేనే మంత్రిగా ఉన్నా ఇవన్నిటికీ. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు ఈ 2 రోజులల్లో ఇప్పుడు మాట్లాడి, మరి అక్కడ అధికారి పైన అధికారి ఉన్నాడో లేదో చూసుకొని 2-3 రోజులలోనే, వీలైతే రేపే ఇప్పుడు ఒకసారి కలెక్టర్ గారి దగ్గర ఇచ్చేటట్టు చేస్తాం. తొందరగా రోడ్ ఇప్పిస్తా. అదేవిధంగా ఈ ఫోటోలు కూడా తీసుడు మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం. ఎందుకంటే మీరు 4 గంటలు పని చేసుకుంటున్నారు వచ్చి, కానీ 1-2 గంటలు ఫోటోల కోసం కూర్చోవాల్సి వస్తుంది. అట్లా ఎండ కూడా మళ్ళీ ఇంటికి పెట్టేటప్పుడు ఎండ ఉంటుంది, మాకు కూడా బాధ అవుతుంది. అందుకనే ప్రతిసారి మేము కూడా చెప్తున్నాం, ఉపాధి కూలీలు దయచేసి ఎండ దెబ్బకు గురి కావద్దు, పొద్దున్నే రావాలి, పని చేసుకొని పోవాలి, నెత్తి మీద ఖచ్చితంగా ఒక గుడ్డ పెట్టుకోవాలి, వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే పోయేటప్పుడు దారిలో మీరు ఇక్కడ పెట్టిస్తాం కానీ పోయేటప్పుడు దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. కాబట్టి చేతిలో ఒక వాటర్ బాటిల్ కూడా ఉండడం అవసరము. ఖచ్చితంగా ఈరోజు మహిళా సంఘాల వాళ్ళు అక్కలు ఉన్నారా? ఈడ అందరు ఉన్నారా? సంఘాలల్లో చదువుకుంటారా లేదా? చదువుకునే వాళ్ళకు చదువు నేర్పిస్తున్నాం. మహిళా సంఘాలలో ఉన్నోళ్లకు, మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకి ఇల్లు వస్తే ఇందిరమ్మ ఇల్లుకు 1,00,000 రూపాయలు ఎదురు బ్యాంకు లోన్ ఇప్పిస్తున్నాం తక్కువ వడ్డీతోటి. మరి ఇప్పుడు కూడా మహిళా సంఘాల వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు, ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయి 10 లక్షలు ఇస్తా ఉన్నాం. ఎవరైనా జ్వరంతో చనిపోతే వాళ్ళు తీసుకున్న 2 లక్షల అప్పును కూడా, ఏది మహిళా సంఘం అప్పును కూడా మాఫీ చేస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల కార్యక్రమం. ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చినాం. 60,000 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక లోన్లు. ఇప్పుడు అంతకుముందు 5 లక్షలకే ఉండేది, ఇప్పుడు 10 లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మహిళల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఇలాంటి ఉపాధి హామీ చట్టం కానీ, రేషన్ కార్డు కానీ, అదే విధంగా ఇవాళ పెన్షన్లు కానీ, ఇవాళ 100 రోజుల పనితో పాటు ఇళ్ళల్లో కరెంటు ఫ్రీ కానీ, ఇవాళ మీరు ఇంత కష్టపడి ఇంటికి పోయేసరికి కడుపంతా ఎండిపోతుంది. అన్నం తిందామంటే రుచికరంగా బువ్వ లేకుండా తినలేరు, మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటారు. కాబట్టి సన్న బియ్యాన్ని కూడా పేదింటి వాళ్ళకి ఇవ్వాలని, ఆ సన్న బియ్యం బయట దొరికితే కనీసం 25 నుంచి 50 రూపాయలు దాకా ఉంటాయి రేటు. అది కూడా ఈరోజు మనమే సన్న ఆగన్న తమ్ముడు, నువ్వు ముంగటి నుంచి అడ్డం రాని, ఇవన్నీ పథకాలను తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని మీకు ఇచ్చిన మాట ఉన్నది, మహిళలది కానీ, పెన్షన్ల పెంపు కానీ, అవి కూడా రాబోయే కాలంలో కొద్దిగా ఇబ్బందులు ఉండే ఆగింది, లేకుంటే ఏ మాట కూడా తప్పది. అందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచ్ గారు, ఉపాధి పని కూడా బాగా ఎండలున్న కాడ, గట్టిగా ఉన్న కాడ పెట్టకండి. మీరు ఊర్లో కూర్చొని డిసైడ్ చేసుకోండి, ఏ పని చేస్తే వీళ్ళకి అల్కగా పని అవుతుందో ఆ పనులు ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత కొంచెం హార్డ్గా ఉన్నది, కొద్దిగా సీజన్ మెత్తగా ఉన్నప్పుడు, మంచి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా గట్టి పని పెట్టడం. అవసరమైతే ఏమనుకోకుండా ఒక పూట ట్రాక్టర్ తీసుకొచ్చి ఇట్లా చల్లేసేయండి, వాళ్ళ పనికి నీళ్లు కింద చల్లితే ఏముంది, ఒక ట్రాక్టర్ వచ్చేటప్పుడు తీసుకురావాలి. పొద్దున 1 గంట ముందు లేదా నైట్ ఇట్లా ఒక తిప్పేస్తే నీళ్లు, నేను కూడా పైనుంచి చెప్తా, ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తాం. అన్ని ఊర్లలో ట్రాక్టర్లు ఉన్నాయి. కాబట్టి కొంచెము ఒక ట్రాక్టర్ తోటి అక్కడికి ఇక్కడికి కొంత మెత్తగా నైట్ పూట చేస్తే తెల్లారి వరకు వాళ్ళకి మంచిగా తవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అది కూడా చేయించడం జరుగుతుంది. మా అక్కలకు, మా అమ్మలకు, మా ఉద్యోగులకు, మా ICDS అంగన్వాడీ టీచర్ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ ఇబ్బందిని అర్థం చేసుకొని స్లాబ్ కలవట్టు కూడా అడిగారు, అది PR వాళ్ళు ఉన్నారా? అది ఇప్పుడు మీరు పంచాయతీ అది మనదేనా రోడ్డు? R&B వాళ్ళ మన రోడేనా?